అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో 9 ఎజెండా అంశాలను ఆమోదించింది. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో 9 ఎజెండా అంశాలను ఆమోదించింది. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో 9 ఎజెండా అంశాలను ఆమోదించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మీనాక్షి, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే దాదాపు 3.5 గంట పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే 3.5 గంట పాటు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 9 కీలక అంశాలను ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించారు. 9 అంశాల్లో కూడా ఈ కేబినెట్ సమావేశంలో మొదటి అంశంగా డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించిన అంశాన్ని తొలిగా ఆమోదించారు. ఈ డ్రోన్ కార్పొరేషన్లో ప్రతిగా ఏదైతే స్వతంత్ర ప్రతిగా ఇంతకుముందు ఏదైతే డ్రోన్ కార్పొరేషన్ 2 కార్పొరేషన్స్లో కలిపి ఉండేవో ఇది ఈసారి డ్రోన్ కార్పొరేషన్ను విధంగా ఉండే విధంగా తీర్మానించారు. దీంతో పాటుగా చూసుకుంటే 9 అంశాల్లో కీలకమైన అంశాలు బనకంచెర్ల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నీళ్లు ఏదైతే వృధావతి అనేసి డ్యామ్ను పునరుద్ధరించాలి, అదేవిధంగా ఆ నీటిని ఏ విధంగా మళ్లించాలనే అంశం మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ మీడియా అక్రిడిటేషన్కి సంబంధించిన నిర్ణయం కూడా ఈ కేబినెట్లో ఆమోదం తెలిపారు. మొత్తం 9 అంశాలకు సంబంధించిన కీలకమైన అంశాలను ఈ కేబినెట్లో ఆమోదించారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రాజేష్.